సూర్యాపేట ఎస్పీ కె నరసింహ ఆదేశాల మేరకు హుజూర్నగర్ సిఐ చదమందరాజు, ఎస్ఐ చలిగంటి నరేష్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గంజాయి, డ్రగ్స్, మత్తు మందులపై ట్రాఫిక్ రూల్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై షీ టీం పైన పోలీస్ కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హుజూర్నగర్ ఎస్ఐ చలిగంటి నరేష్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ కె నరసింహ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై, రోడ్డు నియమ నిబంధనలపై, గంజాయి, మత్తు పదార్థాలపై షీ టీంపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. సూర్యాపేట ఎస్పీ కె నరసింహ ఆదేశాల మేరకు హుజూర్నగర్ సిఐ చరమందరాజు, ఎస్ఐ చలిగంటి నరేష్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలపై ట్రాఫిక్ రూల్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన షీ టీమ్స్ పైన పోలీస్ కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హుజూర్నగర్ ఎస్ఐ చలిగంటి నరేష్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ కె నరసింహ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై, రోడ్డు నియమ నిబంధనలపై, గంజాయి, మత్తు పదార్థాలపై షీ టీమ్స్పై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి. సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపొద్దు. ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు. మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయొద్దని కోరారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ మహబూబ్ జానీ, పోలీస్ సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్ జానీమియా, మహేష్, మహిళా కానిస్టేబుల్ అనూష, హోంగార్డు కాషయ్య, పోలీస్ కళా బృందం ఇన్ఛార్జి ఎల్లయ్య, సభ్యులు గోపయ్య, సత్యం, చారి, కృష్ణ, నాగార్జున, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. చెబుతూ ఊకోడు, నువ్వు పొలం కాడికి రాంటాడు, పచ్చిగడు అనేది అవన్నీ చేసుకుంటూ జాబ్ కొట్టిన. మీకు ఉందా మీకు? మిమ్మల్ని చదవమని చెప్తారు కదా, మనం చదువుదామా? మరి మన గవర్నమెంట్ పిల్లల కంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలు గొప్ప కాదు. అది మీరందరూ కూడా అవగాహన చేసుకోవాలి. మన గవర్నమెంట్ స్కూల్ చదివే వాళ్ళకు ఇన్నోవేషన్గా ఉంటారు. ప్రైవేట్ స్కూల్ పిల్లలు అదే రుద్ది చెప్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాం, ఇన్నోవేటివ్గా ఉంటాం. వాళ్ళు ఏదో చేస్తారంటే వాళ్ళకు కళ్ళద్దాలు, మనకి ఇలా ఎవ్వరికి కూడా కళ్ళజాడు లేవు. ఇప్పుడు ఇలా ఉన్న అందరు పిల్లలు ఎవరికి కూడా, నాకు కూడా లేవు కళ్ళజోడు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్ చదివినా, నాకు కూడా కళ్ళజోడు. కానీ నువ్వు ప్రైవేట్ స్కూల్లో పోయి 8th నుంచి 10th క్లాస్ పిల్లలు 10th క్లాస్ వచ్చారో మన కళ్ళజోడు ఎన్ని ఉంటాయో మీరు ఒక క్లాస్ రూమ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నిజమా కాదు? అది మనకెవరికి మంచిగా గ్రౌండ్ ఉంది, చదువుకోవడానికి మంచి అట్మాస్ఫియర్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ పిల్లలు. మనకి ఇంతకంటే ఏం అవసరం లేదు. పంపుతున్నాము పెద్ద పెద్ద చదువు చదువుతున్నామని గొప్పలు నీవు చెప్పినామురా నీ ముచ్చట. గంజాయి మత్తుకు మరిగితివి, బ్రతుకునే గాలికి వదిలితివి. గంజాయి మత్తుకు మరిగితివి, బ్రతుకునే గాలికి వదిలితివి. బ్రతుకునే గాలికి వదిలితివి. గంజాయి మత్తుకు మరిగితివి, బ్రతుకునే గాలికి వదిలితివి. ఎన్నెన్నో తీయది కలుగన్నాం, నీ మీద ఆశలు పెట్టుకున్నాం. ఎర్రటి ఎండల్లో మాడుకున్నాం, లేదనుకుంటా పంపుతున్నాము. పెద్ద పెద్ద చదువు చదువుతున్నామని ఊరంతటా విద్యం గొప్పలు నీవు చెప్పినామురా నీ ముచ్చట. గంజాయి మత్తుకు మరిగితివి, బ్రతుకునే గాలికి వదిలితివి. గంజాయి మత్తుకు మరిగితివి,
బ్రతుకున గాలికి